నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీకి వచ్చిన మహిళకు ఆపరేషన్ చేయవలసిన డాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహారం కూడా బాబు చనిపోయాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. నల్గొండ ఏం జరిగింది తదితర అంశాలు తెలుసుకునేందుకు ఎవరైతే భర్త ఉన్నాడో భర్తను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏంటి, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావో, అసలు ఏం జరిగింది మీకు? మేము నిన్న మార్నింగ్ వచ్చినాం అన్న. నిన్న మార్నింగ్ 10:30 అట్లా అడ్మిట్ కావాలని చెప్పారు. అంతకుముందు చెకప్ వచ్చిన రోజు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. గురువారం రోజు మార్నింగ్ అడ్మిట్ కావాలంటే నిన్న మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయినాం. అడ్మిట్ అయితే సరే అడ్మిట్ చేయాలా, సర్జరీ చేయాలా, ఈరోజు మీకు బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకోరని టెస్టులు సిఫారు చేసిరు. టెస్టులు చేసుకున్నాం, బ్లడ్ అరేంజ్ చేసుకున్నాం. మీరు అడ్మిట్ కావాలని అడ్మిట్ రూమ్ పంపించారు, మన ఆపరేషన్ థియేటర్ దగ్గర పంపించారు. అక్కడ పంపిస్తే ఆ మేడం వాళ్ళు కూడా ఓకే అని ఓటీ చిట్టి రాసిరు, కేసు రికార్డు రాసిరు, అన్నీ రాసిరు. ఈరోజు మ్యాక్సిమం సాయంత్రం వరకు ఆపరేషన్ చేస్తామమ్మా అని పేషెంట్తో పాటు ఉన్న మా అత్తకు చెప్పారు. మేము లేము అప్పుడు, పేషెంట్తో పాటు ఒక్కరినే ఉంచారు. మా అత్త ఉంటే మా అత్తకు చెప్పారు 4 గంటలకు ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ఓపీ మేడం అయినా ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పింది, ఈ మేడం అయినా ఆపరేషన్ సాయంత్రం వరకు చేస్తామని చెప్పారు. సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 గంట ఆగి మళ్ళీ హార్ట్బీట్ చూస్తామో మంచిగానే ఉంది, ఇప్పుడు ఏమొద్దులే అని చెప్పారు. సాయంత్రం 7 గంటలకు కూడా మళ్ళీ ఒకసారి హార్ట్బీట్ చూసిరంట, మంచిగానే ఉంది, ఇప్పుడు ఏమొద్దు అని చెప్పారంట. తీరా మేము పోయి ఏంది మేడం మాకు ఇవాళ ఆపరేషన్ చేస్తున్నారని అక్కడ ఉన్న పెద్ద నర్సులను అడిగితే, వేరే నర్సులను అడిగితే, డాక్టర్స్ లేరు, నర్సులను అడిగితే అసలు ఈరోజు ఆపరేషన్స్ అనేవి లేవు, ఇప్పుడు ఎవరు చేయం, రేపే చేస్తాం అని వాళ్ళు అన్నారు. అరే అట్లెట్టు ఉంటుంది మేడం, మాకు ఇలా చేస్తామన్నారు, ఇట్లా మినిట్ తక్కువ అవుతుంది, టైం కూడా డెలివరీ టైం కూడా అయిపోయింది, ఈరోజు చేస్తామన్నారు అని మేమంటే లేదు ఇవాళ ఎవరు చేస్తలేము, మేము రేపే చేసిరు అని అన్నారు. సరే మేడం మేడం బేబీ మంచిగా ఉంది, మీకు ఏం ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తారన్నారు. రేపు మార్నింగ్ వచ్చేసరికి తీరా మార్నింగ్ వచ్చేసరికి బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది, ఆపరేషన్ చేయాలని తీసుకుపోయి ఇక 2 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత బాబు చనిపోయిండు, మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసారు. పరిస్థితి ఎట్లా ఉందని? తల్లి పరిస్థితి అయితే మంచిగానే ఉందని చెప్పారు. ఒక్కసారి పంపించి లోపలికి పోయి చూసి వచ్చినాం, మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే, మంచిగానే ఉంది. మాది ఇక్కడే నల్గొండ మామిళ్ళ కూడా అక్కడ. డాక్టర్లు మాకు ఎవరు కలవలేదు, వాళ్ళు ఎంతసేపు పోలీసులను పిలిపించారు, మాకు డాక్టర్లు నేరుగా కలవలేదు. మాకు ఆ బేబీని తీసుకొచ్చారు, చనిపోయిన అని చెప్పారు. అది కూడా పోలీసులు వచ్చిన తర్వాత బేబీ చనిపోయిన అని చెప్పారు, అయిపోయింది. అక్కడ ఓపీ రాసిన మేడం కానీ, ఇక్కడ ఈ మేడమ్స్ కానీ, నిన్న డ్యూటీలో ఉండే మేడం కానీ ఎవరు ఇవ్వలేదు. ఈ డ్యూటీలో ఉండే మేడమ్స్ ఏం చేస్తారు, 6 గంటలకు 8 గంటలకు వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు, కోఆర్డినేషన్ లేదు వాళ్ళ మధ్య. ఈమెకి ఎమర్జెన్సీ అని ఈమె రాస్తున్నది, ఆమె వచ్చి పట్టించుకోవట్లేదు. ఇక నీకేం లేదు, మంచిగానే ఉంది, ఆమె మంచిగా సంగతి తర్వాత ఫస్ట్ ఆమె కన్సల్ట్ అయ్యి మేము మాట్లాడే అవకాశం కూడా మాకు ఇస్తలేరు, ఒక్కరికని ఇస్తలేరు. మేడం ఇంతమందికి వచ్చిన మేడం ఇట్లా ఆపరేషన్ చేస్తున్నది క్రిటికల్ ఉందని చెప్పే అవకాశం కూడా మాకు ఇస్తలేరు. పోనీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ చూసైనా వాళ్ళకు అర్థం కావాలి కదా, ఈమెకి ఇట్లా సీరియస్ ఉందంట, ఈరోజు సాయంత్రం సర్జరీ రాసిన్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా, అట్లా చేయట్లేరు వాళ్ళు. నేను మార్నింగే ఓపీల మేడం సర్జరీ చేయాలి, మంగళవారం రోజు వచ్చినాం మేము. యాక్చువల్గా మంగళవారం రోజు వస్తే ఏం జరిగిందమ్మా అసలు మొత్తం కూడా ఏం జరిగింది సార్? 2 గంటల నుంచి ఏం చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్? మీరు పోలీసులు వచ్చిరుగా, మేము ముందరన్నా బయటికి వెళ్ళి చెప్పమన్నాం, ఏం చెప్తారో చెప్పమనండి సార్. కాదు 6:30 నుంచి 2 గంటల తర్వాత పేషెంట్ చూపించారు, కండిషన్ ఎట్టుందో. 2 గంటలు సర్జరీ అవుతుందా? 2 గంటలు అవుతుందా సర్జరీ? సర్జరీకి ఎప్పుడు తీసుకెళ్లారు? 6:30 నుంచి 7 లోపు తీసుకుపోయినారు సార్. 10 నిమిషాల్లో తీసుకొస్తాం బయటికి అన్న. 2 గంటల దాకా నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పేషెంట్ కండిషన్ ఎట్టుందో చెప్పలేదు, బేబీ కండిషన్ ఎట్టుందో చెప్పలేదు. పోయేటప్పుడే మేము చెప్పినాం కదమ్మా హోప్ లేదని అన్నారు. సరే అది ఓకే, తర్వాత ఆయన అయిపోయిన తర్వాత పేషెంట్ ఎట్లుందో చెప్పండి మాకు, మా చెల్లి ఎట్లుందో చెప్పండి అని నేను అడిగిన. ఆయన కూడా నేను చేయట్లేదు, ఇంకోగా చేస్తాను, ఇంకోగా అన్నది. ఆ మాట పీజీ ఫైనల్ ఇయర్ అట, ఆ డాక్టర్ ప్రాక్టీషనర్ ఏమో మరి, ఇంకో మేడం చేస్తున్నాను. తర్వాత ఆమె వచ్చింది, బేబీ నో మోర్ అమ్మ అన్నది. సరే మరి పేషెంట్ ఎట్టుందో చెప్పండి అన్న. ఆ వస్తే ఆగండి అన్నారు, మళ్ళీ పోయి మళ్ళీ రాలేక సెక్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు బేబీని తీసుకొని వచ్చారు. 2 గంటలు పడుతుంది ఆ సర్జరీ చేస్తానికి. 2 గంటలు 4-5 సెక్యూరిటీ గార్డులు నిలబెట్టుకుంటారు, ఒక పోలీస్ ని నిలబెట్టుకున్న తర్వాతనే. ఎందుకు మీరు అంత కరెక్ట్ గా ఉంటే మీరు ఎమ్మటే ఎందుకు తీసుకురాలేదు? మా పాపకైతే ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే. యాక్చువల్ గా నిన్న చేస్తామన్నారు సర్జరీ, నిన్న చేయకపోవడం వల్ల ఇవాళ డిలే చేయడం వల్లనే ఇవాళ ఇట్లా అయింది. ముమ్మాటికి వీళ్ళ చేతకానితనం వల్లనే, వీళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనే ఇట్లా జరిగింది సార్. మరి మాకైతే న్యాయం కావాలి, ఏం చేస్తారో తెలియదు. ఆ డ్యూటీలో ఉన్న ఎవరైతే నిన్న ఎంతమంది డ్యూటీ చేసిరో ఆ డ్యూటీ చేసిన డాక్టర్లు అందరూ బయటికి రావాలి. మీ చెల్లె ఇప్పుడు పోయి చూసావా? మీ చెల్లె పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు, ఆమె పరిస్థితి ఎట్లా ఉన్నదని? తను ఏడుస్తుంది సార్, తను ఏడుస్తుంది, తను ఏం చేయలేకపోతుంది, ఏడుస్తుంది.
ఏం చెప్పే సిచ్యువేషన్ లో కూడా లేదు తను చాలా బాధపడుతుంది సార్. సిజరింగ్ చేస్తామని చెప్పారా నిన్న మొన్న, లేకపోతే సిజేరియన్ అంటేనే మొన్న చెకప్ కి వచ్చినారు, రేపు రండి అంటే నిన్న వచ్చినారు. నిన్న మార్నింగ్ అంతా చెక్ చేసినాక ఓపీ చూసిన డాక్టర్ ఏమన్నదంట, ఇవాళ ఈవినింగ్ కల్లా మేము చేసేస్తాం, బ్లడ్ కూడా చూసి పెట్టుకోండి, అలా 12% ఉంది హిమోగ్లోబిన్, అయినా కూడా చూసి పెట్టుకోండి అని సేఫ్టీగా అంటే పోయి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర బ్లడ్ బ్యాంక్ లో కూడా మాట్లాడుకొని వచ్చినాం, రిజర్వ్ చేసుకున్నాం, అంతా అయిపోయినది. కానీ వాళ్ళు నైట్ చేస్తామన్నారు కాబట్టి చేయట్లేరంటే ఇవాళ ఏం లేవమ్మ సర్జరీలు ఆపరేషన్లు అన్ని రేపే ఉన్నాయంటే సరేలే అని మేము ఓన్లీ హార్ట్ బీట్ కి మాత్రమే, ఓన్లీ నర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు, వాళ్ళు మాత్రం హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు, బాగుందంట. నిన్న మార్నింగ్ వరకు కూడా నిన్న నైట్ వరకు కూడా బాగుంది సార్. ఇవాళ మార్నింగ్ కూడా 6 కి పిలిచినారు, అట్లా చెకప్ కి పోయినప్పుడు హార్ట్ బీట్ తక్కువ అవుతుందని అప్పుడు చేస్తామని అప్పుడు స్టార్ట్ చేసినారు వీళ్ళ డ్రామా అంతా. అప్పుడు స్టార్ట్ చేసినారు వీళ్ళ డ్రామా అంతా. అసలు ఎంత వరస్ట్ అంటే మొత్తం కూడా చూస్తున్నాం, కుటుంబ సభ్యులు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏదైతే మామిళ్ళగూడెం గ్రామానికి సంబంధించిన, నల్గొండ మండలానికి సంబంధించిన మామిళ్ళగూడెం గ్రామానికి సంబంధించిన ఒక మహిళ డెలివరీ కొరకు ఇక్కడికి వచ్చిన సందర్భంలో, వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు సిజరింగ్ చేస్తాము, ఆపరేషన్ చేస్తామని చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే నిన్న ఆపరేషన్ చేస్తామన్నారు. నిన్న ఆపరేషన్ చేయకపోవడంతో ఈ రోజు ఉదయం కూడా ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాతనే అక్కడ ఏదైతే బేబీ ఉందో బేబీ మాత్రం చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. తల్లి మాత్రము మంచిగానే ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. బేబీ ఎలా చనిపోతుంది, నిన్ననే ఆపరేషన్ చేస్తే బాగుండేది కదా అని కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వ్యవహారంగానే పసిపాప కూడా చనిపోయిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఎవరైతే డాక్టర్లు ఉన్నారో, డ్యూటీ డాక్టర్లు ఉన్నారో, అప్పుడు నిన్న ఉన్న డాక్టర్ల మీద కూడా వీళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కుటుంబ సభ్యులు మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.